హాయ్ హలో వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము చికెన్ ఫ్రై సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకుందామండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. దీంట్లో హాఫ్ లెమన్, ఒక స్పూన్ రాక్ సాల్ట్ వేసి 15 మినిట్స్ సోక్ చేసి పెట్టేసి ఇప్పుడు మనము ఇలా వాటర్ లేకుండా డ్రైన్ చేసి పెట్టేశాను. మీరు కూడా చికెన్ని ఎప్పుడైనా నీట్గా క్లీన్ చేసుకోండి, వాటరీగా వచ్చేంత వరకు క్లీన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రైకి ఫస్ట్ హాఫ్ కిలో చికెన్కి 2 స్పూన్స్ కారం తీసుకున్నాను, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ సాల్ట్. మనం మళ్ళీ చూద్దామండి. సాల్ట్ ఫస్ట్ 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాం. మనము ముందుగా ఈ చికెన్ని ఈ కారము, సాల్ట్, పసుపు ఇవన్నీ నీట్గా పట్టించేద్దామండి. చికెన్ని ఉడికించుకున్నప్పుడు వాటర్ వస్తాయి కదా, సో అందుకని మనం ఇప్పుడు వాటర్ ఏమి వేసుకోవద్దు. చికెన్ ఉడికించుకుంటున్నాము. ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ అండి. హాఫ్ కిలో చికెన్కి ఈ 3 ఆనియన్స్, 1 టమాటా, 5 పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాము. చూడండి, చక్కగా చికెన్ ఉడికిపోయింది. వాటర్ లేకుండా ఇలా ఉడికించుకోండి. ఇది సైడ్ పెట్టేసుకొని మనం మసాలాని ఫ్రై చేసుకుందాము. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, స్టార్ ఫ్లవరు, ఇలాచీ, బ్లాక్ ఇలాచీ, గ్రీన్ ఇలాచీ, లవంగాలు ఒక 5 వేసుకున్నాము. 3 చెక్క. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం 3 ఆనియన్స్ చూపించాను కదా, ఇలా కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి అనగా 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటాము. కొంచెము మనకి గ్రేవీ కావాలి కదా ఫ్రైలో అయినా కానీ, సో ఆనియన్ అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకుంటాను. బ్యాచిలర్స్కి చాలా కంఫర్టబుల్గా ఉండే డిష్ అండి. ఈజీగా అయిపోతుంది. అల్లము చక్కగా ఫ్రై అయిపోయి ఒక టమాటా నేను కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా వేసేస్తున్నాము. ఈ టమాటా ఫ్రై అయ్యేందుకు మనము ఇందులో ఏమేమి వేసుకోవాలో వేసేసుకున్నాము. 1 స్పూను బ్లాక్ పెప్పర్, గరం మసాలా లాస్ట్లో వేసుకున్నాము. ధనియాల పొడి 2 టీ స్పూన్స్, 1 టీ స్పూన్ జీరా పౌడర్. ఇది మీ ఆప్షనల్ అండి, వేస్తే బాగుంటుంది ఫ్రైకి. చాట్ మసాలా 1 టీ స్పూన్. చాట్ మసాలాలో 2 టైప్స్ ఉంటాయి. ఇది ప్యాకెటే, ఒకటేమో స్పైసీది, ఒకటేమో వితౌట్ స్పైసీ ఉంటుంది. ఇది కసూరి మేతి అండి. ఇప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం, లాస్ట్లో మళ్ళీ వేసుకున్నాము. అయితే ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్నాము. మంచి స్మెల్ వస్తూ ఉంది. మసాలాలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసేస్తున్నాం.
మసాలాలో వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని అంతా మసాలాకి పట్టించుకున్నాము. చక్కగా ఫ్రై చేసుకోండి, బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, 5 పచ్చిమిర్చి వేసాను. మీ కారం చూసి కారం తగ్గట్టు వేసుకోండి. కొంచెం చికెన్ కదా, నాన్ వెజ్ ఏంటంటే ఒకరోజు స్పైసీగా ఉంటే బాగుంటుంది. మీరు దాన్ని బట్టి వేసుకోండి. పెప్పర్ కూడా వేసాం కదా. చూడండి, చికెన్ చక్కగా బ్రౌన్గా ఫ్రై అయిపోయింది. ఇలా మీరు కూడా దగ్గరుండి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. మనకి ముక్క కూడా చెదరలేదు. మనము వాష్ చేస్తాం కదా చికెన్ని, అప్పుడు నెట్లో పోసి పెట్టేసాను, అంటే వాటర్ అంతా పోద్ది. తర్వాత మనము సాల్ట్, కారము, పసుపు వేసి ఉడికించేటప్పుడు మీరు ఫస్ట్ మూత పెట్టేసేయండి. అది నేను చెప్పని మర్చిపోయాను. ఫస్ట్ మూత పెట్టేస్తే మనకి వాటర్ వచ్చేస్తాయి. అప్పుడు మూత తీసేసి కొంచెం కలుపుకుంటూ ఇలాగా, అప్పుడు ఆ వాటర్ అంతా ఇంకి వరకు చేసుకుంటే మనకేంటంటే ముక్క చెదరదు. అక్కడ ఎక్కువ ఉడికిపోయింది అనుకో, మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు మనకి ముక్క చెదరుతుంది. మీరు సాల్ట్, కారం వేసి చక్కగా ముందు ఉడికించుకొని తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. 2 టీ స్పూన్స్ కర్డ్ తీసుకుంటున్నాను. గరం మసాలా కూడా వేయలేదు. గరం మసాలా 2 టీ స్పూన్స్, 2 టీ స్పూన్స్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ కర్డ్ వేసుకున్నాము. అంతా చక్కగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనము కర్డ్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కసూరి మేతి వేసుకున్నాము. 3 టీ స్పూన్స్ కసూరి మేతి. ఇలా ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇంకా దించేసుకున్నామండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు సాల్ట్, కారము అవి మీకు తగ్గట్టు వేసుకోండి. ఇవైతే నేను వేసినవి కరెక్ట్గా సరిపోయినాయి. స్పైసెస్, సాల్ట్ అవి చూసి వేసుకోండి, దించుకోండి. సాల్ట్ 1 స్పూన్ వేసాను, సాల్ట్ సరిపోలేదు. ఓకే, 1 స్పూన్ సాల్ట్ వేసి కలిపేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకొని ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ స్వరూప.